వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఏపీ ఎయిడెడ్ జూనియర్ కాలేజీల పార్ట్ టైం లెక్చరర్లు కలిశారు. తమ సమస్యలను వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లిన లెక్చరర్లు కూటమి ప్రభుత్వం తమను అన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తోందని తెలిపారు. తమకు అండగా నిలవాలని వైఎస్ జగన్ ను వారు కోరారు. ఏపీ ఎయిడెడ్ జూనియర్ కాలేజీల పార్ట్ టైం లెక్చరర్లను పర్మినెంట్ చేయకుండా ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందన్నారు. తమ సమస్యలను వైఎస్ జగన్ తో చెప్పుకున్నామని, తమ తరపున ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరినట్లు తెలిపారు. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఈ రోజు గన్నవరం ఎయిర్పోర్ట్ లో కలిసి, సార్ ఇదిగో మా సమస్య ఇది, మేము గత 22 సంవత్సరాల నుంచి ఎయిడెడ్ జూనియర్ కాలేజీలో క్లియర్ ఎగ్జిస్టింగ్ ఎయిడెడ్ పోస్టులో మేము పనిచేస్తున్నాం సార్. ప్రజెంట్ మేమేమంటే రెగ్యులైజేషన్ అక్కర్లేదు, కనీసం మినిమం టైమ్స్. ఎందుకంటే గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులు ఏ విధంగా అయితే మినిమం టైం స్కేల్ ఇచ్చారో ఆ విధంగా అట్లా 98 డిఎస్సి టీచర్స్ కి అట్టయితే మినిమం టైం స్కేల్ ఇచ్చారో, మరి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అంటే మినిమం టైం స్కేల్ మరి మేమేమంటే మరి మాకు చేయమని. ఎందుకంటే మేము అదే నమ్ముకుని మరి ఆ కాలేజీలో పనిచేసేటువంటి స్టాఫ్ ఎంఏ, ఎంకామ్, అట్లాగే పిహెచ్డి, ఎంఎస్సి, నెట్, సెట్ క్వాలిఫై అయినటువంటి ఉన్నారు. విద్యార్థుల భవిష్యత్తు అనేది మారిందన్న, కానీ ఆ యొక్క పాఠాలు చెప్పేటువంటి గురువు గారి యొక్క భవిష్యత్తు అనేది అల్లకోలంగా ఉంది. ఎందుకంటే రెగ్యులర్ అధ్యాపకులతో పాటు మేము పాఠాలు చెప్తున్నాం. వాళ్ళు పాఠాలు చెప్తే మేము పాఠాలు చెప్పాం, వాళ్ళు స్టడీ అవర్ చేసుకుని అన్ని చేస్తాం, వర్క్ విషయంలో సమానం. కానీ మాకు జీతం వచ్చేసరికి రిమ్యునరేషన్ వేలలో వస్తుందన్న, వాళ్ళు లక్షలో తీసుకుంటున్నారు. మా యొక్క సమస్యని మీరు కొంచెం మరి ప్రభుత్వానికి మరి ఒక తెలియపరుస్తారు. మా సమస్య మీ ద్వారా మాకు న్యాయం జరుగుతుందని ఈ రోజు కూడా నేను దృఢ సంకల్పంతో నేను కోరుతున్నానన్నా.